మన హైదరాబాద్లో జరుపుకోవడం గర్వించదగ్గ విషయం. భారతదేశంలో 83 సంవత్సరాల క్రితం పుట్టిన పార్టీ మన దగ్గర 19వ జాతీయ మహాసభను జరుపుతున్నది. ఈరోజు మనం గమనిస్తే హైదరాబాద్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో మనం కూడా గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే జై హింద్ అనే వర్డ్ హైదరాబాద్ వాస్తవ్యులు పుట్టించిన వర్డ్ అది. ఆ రోజున నేతాజీ సుభాష్ చంద్రబోస్ ముఖ్య సలహాదారుడు మన హైదరాబాద్. కాబట్టి మనం ఇలా జాతీయ మహాసభలు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఆ రోజున 38వ సంవత్సరంలో 1938లో భారతదేశానికి స్వతంత్రం కావాలి అంటే మీరు రక్తం ఇవ్వండి, నేను స్వతంత్రాన్ని ఇస్తామని చెప్పేసిన సుభాష్ చంద్రబోస్ యొక్క ఆశయాల మేరకు మనం పనిచేయబోతున్నాం. దానిపై చర్చలు జరగబోతున్నాయి. కాబట్టి మీ అందరి సహకారం కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. ఇలా భారతదేశంలో జరుగుతున్న బీజేపీ వ్యతిరేకం, ఎందుకంటే మతతత్వ శక్తి పార్టీలు నడుస్తున్నాయి. ఇవాళ అదేవిధంగా కార్పొరేట్ కంపెనీలకి అంకితమై పొలిటికల్ పార్టీస్ నడుస్తున్నాయి. దాన్ని మనం నాశనం చేయాలా అంటే మన ఇవాళ సోషలిజం అవసరం ఉంది, అదేవిధంగా సుభాషిజం అవసరం ఉందని చెప్పేసి తెలియజెప్పడం కోసమే మన తెలంగాణలో జరుగుతున్న దొరల పాలనకు వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్న వ్యతిరేకాలకి ఈ రోజున అదాని అంబానీలకి దోచిపెడుతున్న విధంగా మనం దాన్ని వ్యతిరేకించాలంటే మనం అన్ని తీర్మానాలు చేసుకోవాలనే ఉద్దేశంతో ఇలా హైదరాబాద్లో మీటింగ్ జరుపుకోవడం జరుగుతున్నది. దాని ఇలా ప్రజల కోసమే ఈ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ హైదరాబాద్కి వచ్చింది. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా కార్పొరేట్ కంపెనీలకు వ్యతిరేకంగా ఈరోజు మనం ముందుకు పోబోతున్నాం.